వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనపటి వీడియోస్. చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు, సార్ ఎగ్జామ్ దగ్గరికి వచ్చేసింది, చీట్ కోడ్స్ చెప్పండి, సరిగ్గా చదవలేదు, రేపు ఎట్లా రాస్తాం ఎగ్జామ్ మాకు తెలియదు అని చెప్పి. ఇన్ని రోజులు చాలా ఆలోచించాను చీట్ కోడ్స్ ఇవ్వాలా వద్దా అని. బట్ ఎక్కడో మాత్రం మళ్ళీ కొట్టింది. స్టూడెంట్స్ అడుగుతున్నారు చీట్ కోడ్స్ ఇస్తే తప్పేముంది అని చెప్పి. సో నేను నా ఎక్స్పీరియన్స్ యాజ్ వెల్ యాజ్ నేను ఫేస్ చేశాను, ఎక్కడెక్కడైతే నేను చీట్ కోడ్స్ అప్లై చేశాను ఆ చీట్ కోడ్స్ తీసుకొచ్చి ఇక్కడ జనరల్గా అప్లై చేయడానికి ట్రై చేస్తున్నాను. బట్ జేఈకి నేను సజెస్ట్ చేయను, ఎందుకంటే జేఈకి నెగిటివ్ మార్కింగ్ ఉంది అనే దీంతో నేను ఇన్ని రోజులు ఎవరికి చీట్ కోడ్స్ అనేది చెప్పలేదు. బట్ టిప్స్ అయితే చెప్తూ వచ్చాను ఎలా చేయాలి ఏంటి అనేది. బట్ నాన్ నెగిటివ్ ఎగ్జామ్స్ ఏవైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ ఎంసెట్ కానీ ఎక్సెట్రా ఏది ఉన్నా కూడా వాటికైతే చీట్ కోడ్స్ 100% చెప్పేస్తాను మీకు. కరెక్ట్గా నేను చెప్పినట్టుగా మీరు పెట్టగలిగితే 100కి 100 ఈజీగా కొట్టుకొని వచ్చేయచ్చు మీరు. 100కి 100 మరీ ఓవర్వెల్మింగ్ అనుకోండి, 100 కాకపోతే 90కి అయితే ఈజీగా కొట్టచ్చు. బట్ జేఈకి వచ్చేసరికి నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి, నెగిటివ్ మార్కింగ్ అనేది వైటల్ ప్లే చేస్తుంది కాబట్టి నేను కొంచెం ఆగాను. బట్ స్టిల్ దగ్గర ఒక 100 నుంచి 150 కామెంట్లు ఉంటుండే చీట్ కోడ్స్ ఎక్కడ బ్రో అని కొంతమంది తిడుతూ, కొంతమంది అడుగుతూ చేస్తున్నారు. సో అందుకని వీళ్ళందరూ దృష్టిలో ఉంచుకొని చీట్ కోడ్స్ మొత్తం అన్ని మ్యాక్సిమం ఏవైతే ఉన్నాయి చీట్ కోడ్స్ వాటిని ఒక 5 వెరైటీస్గా చేశాను. సో ఫస్ట్ థింగ్, చీట్ కోడ్స్ని అప్లై చేస్తే మనకు వచ్చిన ప్రాబ్లం ఏమైనా ఉందా, కానీ ఎప్పుడు అప్లై చేయాలి అనేది ఫస్ట్ చూద్దాము. తర్వాత చీట్ కోడ్స్ ఏవేవి అప్లై చేయాలి అనేది చూద్దాం. సింపుల్గా ఈజీగా ఒక క్వశ్చన్ పేపర్ని కూడా ముందు పెట్టుకొని చెప్పేస్తాను మీకు. టక్ అని ఫాస్ట్గా అయిపోద్ది. చీట్ కోడ్స్ ఖచ్చితంగా అయితే ట్రై అయితే చేయండి రేపు. సో దానివల్ల ప్రాబ్లం అయితే రాదు. సో చీట్ కోడ్స్ ఎవరు అప్లై చేయాలి? ఫస్ట్ థింగ్, సో ఎవరైనా అప్లై చేయొచ్చు చీట్ కోడ్స్. లైక్ బాగా చదివిన వాళ్ళు, చదవని వాళ్ళు, అసలు మాకు రేపు ఊరికే రాస్తున్నాం అన్న వాళ్ళు కూడా అప్లై చేయండి, ప్రాబ్లం లేదు. చదివిన వాళ్ళు ఎప్పుడు అప్లై చేయాలి అంటే, మీరు ఆన్సర్స్ పర్ఫెక్ట్గా తెలిసిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ రాసేసేయండి. సో ఆన్సర్స్ రాసేసిన తర్వాత మీకు కొన్ని ఆన్సర్స్ డౌట్ ఉంటుంది అనమాట. ఈ ఆన్సర్స్ నాకు రాయొచ్చా రాయకూడదా అని చెప్పి కొన్ని ఉంటాయి. సో అలాంటి డౌట్ ఉన్న ఆన్సర్స్కి చీట్ కోడ్స్ అప్లై చేయండి. ఇది 1 to 4, ఈ డౌట్ ఉన్న ఆన్సర్స్కి 1 to 4 చేయండి. ఇంకా మిగిలిన ఆన్సర్స్ ఏవైతే అసలు కంప్లీట్గా రావో వాటికి 5th చీట్ కోడ్ అని అప్లై చేయండి. సో ఇది చీట్ కోడ్. తర్వాత ఇంకా మాకు అసలు ఏమీ రావు, మేము ఊరికే ఎగ్జామ్ రాస్తున్నామని అందరూ చీట్ కోడ్స్ అయితే అప్లై చేయండి. సో చీట్ కోడ్స్ అందరూ అప్లై చేస్తారు, ఎందుకంటే మొత్తం ఇండియాలో మీరు ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా, లేకపోతే ఏ ఇన్స్టిట్యూట్ పైన చీట్ కోడ్స్ గురించి చెప్పడం జరుగుతుంది. సో ఈవెన్ ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ కూడా ఇదే ప్రాసెస్లో తెలిసిన ఆన్సర్స్ అన్ని వాళ్ళు పర్ఫెక్ట్గా రాసేసుకొని డౌట్ ఉన్న ఆన్సర్స్కి చీట్ కోడ్స్ అప్లై చేస్తారు, అండ్ కంప్లీట్గా రాని వాటికి కూడా చీట్ కోడ్స్ అప్లై చేస్తారు. సో కాబట్టి వాళ్ళు ఒక స్కోర్ కొట్టేస్తున్నారు అనమాట. యాక్చువల్ జరిగింది ఇది. సో దాంతో జేఈ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్యాటర్న్ మార్చి పడేస్తారు. సో 1 to 20th క్వశ్చన్ వచ్చేసి మీకు ఆబ్జెక్టివ్ ఎంసీక్యూస్ ఇస్తున్నారు. నెక్స్ట్ 21 నుంచి 30 దాకా వచ్చేసరికి మీకు ఫిలప్ ది బ్లాంక్స్ లాగా ఇస్తున్నారు అనమాట. న్యూమరికల్ వాల్యూస్ క్వశ్చన్స్ ఇస్తున్నారు. సో ఇది జేఈ వాళ్ళు ఇచ్చిన ప్యాటర్న్. సో కాబట్టి ఈ చీట్ కోడ్స్ ఏమేమి ఉంటాయి సింపుల్గా ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత మీకు ఒక పేపర్ చూసి చెప్తాను కాబట్టి వీడియోని కంప్లీట్గా చూడండి. చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఖచ్చితంగా అయితే మీకు ఈ చీట్ కోడ్స్ అప్లై చేస్తే మాత్రం మార్కులు కూడా పెరిగిపోతాయి. సో అవి ఎలా పెరుగుతాయని చెప్తాను. సో ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ పెట్టండి. అది కూడా ఒక చీట్ కోడే. ఆల్ అనే ఆప్షన్ పెడితేనే మీకు నేను చేసిన వీడియో నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఏదైనా సరే దాంట్లో లైమ్ లైట్ అవుతారు, లేకపోతే మీకు హెల్ప్ అవుతుంది. లేదు ఊరికి సబ్స్క్రైబ్ చేసుకుంటే దానివల్ల ఉపయోగం లేదు. ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. పేరెంట్స్ ఖచ్చితంగా మీ పిల్లలకు కూడా చూపించండి, వాళ్ళు కూడా ఉపయోగపడుతుంది. ఫైన్, చీట్ కోడ్స్ మనం అప్లై చేస్తున్నాం. అప్లై చేస్తే మనకు నెగిటివ్ మార్కింగ్ వల్ల ఏమైనా ప్రాబ్లం ఉందా అనే దానిపైన, ఫర్ ఎగ్జాంపుల్ మనకు టోటల్గా 90 క్వశ్చన్స్ జేఈ పేపర్లో ఉంటాయి. సో 90లో మనం రాయాల్సింది ఏంటంటే 75 క్వశ్చన్స్ రాయాలి. 75 క్వశ్చన్స్లో మీకు ఒక 25 క్వశ్చన్స్ మీరు పర్ఫెక్ట్గా రాసేస్తారు. సో రిమైనింగ్ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? మీకు 50 ఉన్నాయి. 50లో చీట్ కోడ్స్ అప్లై చేసి మీరు ఒక 10 క్వశ్చన్స్ రాశారు అనుకుందాం, సే ఎగ్జాంపుల్. సో ఈ 10 క్వశ్చన్స్లో మీకు 5 క్వశ్చన్స్ కరెక్ట్ అయినాయి అనుకుందాం. అంటే 5 into 4 = 20. 5 into 4 = 20 మార్క్స్. దెన్ ఒక 5 క్వశ్చన్స్ మీకు రాంగ్ ఆన్సర్ వచ్చాయి అనుకుందాం. సో 5 into -1 = -5 మార్క్స్. అంటే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఇక్కడ? 15 మార్క్స్ ఇక్కడ మీకు పెరిగిపోయాయి. సో 15 మార్క్స్ అంటే ఎంత అండి? ఆల్మోస్ట్ మీకు కొన్ని వేల ర్యాంకులు, అంటే దీంట్లో పర్సంటైల్ తీసుకుంటే కొన్ని 6 digits 5 digits ఆఫ్ పర్సంటైల్ ముందుకెళ్ళిపోతారు. సో అది దానివల్ల ఇది ఇంపార్టెంట్. సో బట్ నా సజెషన్, మీకు వచ్చిన ఆన్సర్స్ మీరు వర్క్ చేసే రాయండి, రాని ఆన్సర్స్ మాత్రం చీట్ కోడ్స్ అప్లై చేయండి. ఖచ్చితంగా 50% మినిమం అయితే మీకైతే అవుతుంది. ఇంకా మీ లక్ బాగుండే 90% వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 20 క్వశ్చన్స్కి మీకు 10 క్వశ్చన్స్లో 90% 9 into 4 అంటే 36 మార్క్స్ మీకు యాజ్ ఇట్ ఈస్గా పడిపోయిందంటే మీరు ఎక్కడ ఉంటారో ఒకసారి గమనించుకోండి. సో ఇది చీట్ కోడ్స్ వల్ల ఉపయోగం. ఇప్పుడు చీట్ కోడ్స్ అయిపోయింది. చీట్ కోడ్స్ కాకుండా మనం ఇంకేమి చీట్ కోడ్స్ ఏవేవి ఉన్నాయో ఒకసారి మనం అయితే ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం.
మనకు చీట్ కోడ్స్ 5 టైప్స్ ఉన్నాయి. 5 టైప్స్‌లో ఫస్ట్ చీట్ కోడ్ ఏంటంటే ఆప్షన్ ఇన్ నియర్ బై ఆప్షన్స్. ఆప్షన్ ఇన్ నియర్ బై. నేను పేపర్‌ని తీసుకొని ర్యాండమ్‌గా అంటే నేను ప్రిపేర్ అవ్వలేదు. ఎక్కడో చోట ఆన్‌లైన్‌లో ఎక్కడో ఒక పేపర్ డౌన్‌లోడ్ చేసి మీ ముందరే ర్యాండమ్‌గా చీట్ కోడ్స్ అప్లై చేసి చూపిస్తాను. కాబట్టి నేను ఇక్కడ మిమ్మల్ని చీట్ చేయట్లేదు. కాబట్టి యాజ్ ఇట్ ఈస్‌గా మీకు ఇవి యాజ్ ఇట్ ఈస్‌గా అప్లై చేసి మీకు ఎలా మార్కులు వస్తాయో చూపిస్తాను చూడండి. ఆప్షన్స్ ఇన్ నియర్ బై ఆప్షన్స్. సో ఇది ఆప్షన్స్ ఇన్ నియర్ బై ఆప్షన్స్ అంటే ఏంటంటే మీకు ఏదైతే దగ్గర ఉన్న ఆప్షన్స్ ఉంటాయో ఆ ఆప్షన్స్‌లో నుంచి ఆన్సర్స్ ఉంటాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ మైనస్ వాల్యూస్ ఉంటాయి, ప్లస్ వాల్యూస్ ఉంటాయి. ఒకటేమో 100 ఉంటది, ఒకటేమో 101 ఉంటది, ఇంకోటేమో 200 ఉంటది, ఇంకోటేమో 300 ఉంటది. సో ఇట్లా ఉన్నప్పుడు మనకి నియర్ బై ఆప్షన్ ఏముంది? -1, 101 ఉన్నాయి. ఈ రెండిట్లో నుంచే మనకు వాల్యూ అనేది వస్తుంది. ఏది ఆన్సర్ అనేది వస్తుంది అనేది ఒక చీట్ కోడ్. దెన్ సిమిలర్ ఆన్సర్స్ టు ఆడ్ వన్ అంటే సిమిలర్ ఆన్సర్స్ టు ఆడ్ వన్. ఫర్ ఎగ్జాంపుల్ 100 ఉంటుంది, తర్వాత 101 ఉంటుంది, ఇంకోటి 102 ఉంటుంది, ఇంకోటి 302 ఉంటుంది. ఇప్పుడు ఇది ఈ 100, 101, 102 అనేది ఒక సిరీస్‌లో ఉన్నాయి. 302 అనేది ఆడ్ వన్‌లో ఉంది. అంటే దీనికి సంబంధం లేదు ఇది. సో, ఈ 302కి ఏదైతే దగ్గరుందో ఈ 102 ఉంది చూసారా? ఇది ఆన్సర్ ఉంటది. సో, సిమిలర్ ఆన్సర్స్ టు ఆడ్ వన్ అనేది సెకండ్. థర్డ్ థింగ్ వచ్చి ఇన్ ద సీరీస్ నియర్ బై టు ఆడ్ వన్. ఇన్ ద సీరీస్ నియర్ బై టు ఆడ్ వన్. సేమ్ ఇది సిమిలర్ టు ఆన్సర్స్ టు ఆడ్ వన్ లాగా ఇన్ ద సీరీస్ ఇందాక చెప్పినట్టుగా 101, 102, 103, 302 అని తీసుకుంటే 302కి ఏదైతే ఆడ్ వన్ ఉందో దానికి సిమిలర్. సో, ఆల్మోస్ట్ ఇది ఈ రెండిటిని ఎక్కడెక్కడ అప్లై చేయాలో మీకు క్వెషన్ పేపర్ చూస్తున్నప్పుడు అర్థమైపోద్ది చెప్తాను. దెన్ స్టేట్మెంట్ ఆన్సర్స్, అసర్షన్ అండ్ రీజనింగ్ ఆర్ ఆల్వేస్ ట్రూ. సో, స్టేట్మెంట్ ఆన్సర్స్ అంటే ట్రూ స్టేట్మెంట్స్ ఇస్తుంటారు మనకు. ప్లస్ అసర్షన్ అండ్ రీజనింగ్ ఇస్తుంటారు. సో, ఈ స్టేట్మెంట్ బోత్ అసర్షన్స్ ఆర్ ట్రూ అండ్ రీజనింగ్ ఈస్ ట్రూ, లేకపోతే బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అని చెప్పేసి ఇస్తుంటారు. లేకపోతే వన్ స్టేట్మెంట్ ఏ ఈస్ ఫాల్స్, బి ఈస్ ఫాల్స్, ఏ ఈస్ ట్రూ, బి ఈస్ ట్రూ, ఏ ఈస్ ట్రూ, బి ఈస్ ఫాల్స్ అని చెప్పి మనకి ఇస్తారు. ఇటువంటి వాటిలో ఎప్పుడు కూడా ట్రూ అనేది ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. కానీ దీన్ని నేను ఎక్కువ ప్రిఫర్ చేయను. దీంట్లో 50-50 ఛాన్సెస్ అయితే ఉన్నాయి మనకు. 50-50 ఛాన్సెస్, కాబట్టి దాని తగ్గట్టుగా చూద్దాం. దెన్ యాడ్ ద లీస్ట్ ఆన్సర్. ఇది ఫిఫ్త్ అనేది మీకు లాస్ట్‌లో చెప్తాను నేను. ఫిఫ్త్ చీట్ కోడ్ అనేది ఎట్లా అప్లై చేయాలో లాస్ట్‌లో చెప్తాను. ముందైతే ఒక క్వెషన్ పేపర్ చూద్దాము. సో, దిస్ ఈస్ వన్ ఆఫ్ ది పేపర్. నేను ర్యాండమ్‌గా పిక్ చేశాను. ఏ ఇయర్‌ది కాదు, లేకపోతే ఏ ఇన్‌స్టిట్యూట్‌దో నాకు అనవసరము. ర్యాండమ్‌గా పిక్ చేశాను. నేను ర్యాండమ్‌గా క్వెషన్స్ ఏ క్వెషన్ కంటే ఆ క్వెషన్ తీసుకుంటాను. ఆ క్వెషన్‌కి చీట్ కోడ్స్ అప్లై చేస్తాను. సో, డైరెక్ట్‌గా వన్ బై వన్ ఒకసారి ట్రై చేద్దాం. ఫస్ట్‌ది అయితే చూద్దాము. ఫస్ట్‌ది వచ్చేసి ఇక నేను క్వెషన్ చదవను. రెండోది వచ్చేసి దాని ఫార్ములా, దాన్ని పై అంటారా, ఇవంటారా కూడా నాకు అనవసరం. ఒక లేమన్‌గా నేను ఒక 10th క్లాస్ స్టూడెంట్ వచ్చి మామూలుగా రాస్తున్నాను ఎగ్జాము. దీనికి చీట్ కోడ్స్ అప్లై చేసి నేను చూడాలి ఎట్లా చేయాలో చూద్దాం. సో, ఫస్ట్ దానికి ఇక్కడ చూడండి -197/27 ఉంది. తర్వాత 125/31 ఉంది. 12 ఉంది. దెన్ వచ్చేసి -238/27 ఉంది. సో, ఇక్కడ చూడండి దీనికి నేను ఏమి చీట్ కోడ్ అనేది అప్లై చేస్తాను. చీట్ కోడ్‌లో నాకు ఫస్ట్ గమనించాలి మనం. దీన్ని గమనిస్తే మనకు అర్థమవుద్ది చీట్ కోడ్ ఏది అప్లై చేయాలి. ఫస్ట్ ఈ 2 ఏమైనా సిమిలర్ ఉన్నాయా? -197/27 ఉంది. ఇక్కడ 12 ఉంది. 12 అనేది పక్కన పెట్టండి. ఇది ఆడ్ ఉంది కాబట్టి ఇది మనకు అనవసరం ఇది. మిగతాది కూడా ఫ్రాక్షన్‌లో ఉంది. 125/31 ఉంది. -238/27 ఉంది. ఇక్కడ చూద్దాము. సో, 27 ఒకటి, 27 ఒకటి సిమిలర్ ఉన్నాయి. సో, 27 సిమిలర్ ఉన్నాయి కాబట్టి ఈ రెండిట్లో నుంచి ఏదన్నా ఒకటి మన చీట్ కోడ్ ఏముందో ఒకసారి మనం అనుకున్నాం కదా చీట్ కోడ్స్ చూద్దాం చూడండి. ఆప్షన్ ఇన్ నియర్ బై ఆప్షన్స్ అనే ఈ చీట్ కోడ్ అనేది అప్లై చేయడానికి ట్రై చేద్దాం. అంటే 27 దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ రెండిట్లో ఏమన్నా ఉందా అనేది చెక్ చేద్దాం. సో, దీనికి నేనేమనుకుంటున్నానంటే ఈ 4 అండ్ -1 ఈ రెండిట్లో ఆన్సర్ ఉండొచ్చు. సో, దీన్ని ఏం చేస్తాను నేను లాస్ట్‌లో రాసుకుంటాను. లాస్ట్‌లో చెక్ చేద్దాం ఆన్సర్స్. సో, 1 అండ్ 4. సో, ఫస్ట్ క్వెషన్‌కి ఇక్కడ రాస్తాను నేను. సారీ. సో, ఫస్ట్ క్వెషన్‌కి ఆన్సర్స్ వచ్చి ఈజ్ ఈక్వల్ టు కనపడట్లేదు నాకు. సో, ఫస్ట్‌కి ఒక ఐఫోన్ పెడుతున్నాను. 1 ఆర్ 4 ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ ఉంటది. దెన్ వేరే క్వెషన్ చూద్దాము ఒకసారి. దెన్ సెకండ్ వదిలేండి. థర్డ్ చూద్దాం. ఇఫ్ ద సిస్టమ్ ఆఫ్ ఓకే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఏమంటారో కూడా వదిలేద్దాం. 7 +7 -7 8 స్క్వేర్ 1 ఉంది. సో, మనం అనుకున్న ఫార్ములా మళ్ళీ ఇందాక అనుకున్నట్టుగా రెండు దగ్గరగా ఉండేవి ఉంటాయి అనుకున్నాం. సో, దగ్గరగా ఉండేది ఈ 2. సో, ఈ 2 దగ్గరగా ఉన్నాయి. 1, 2. సో, థర్డ్ ఆన్సర్. సో, థర్డ్ ఆన్సర్‌కి 1, 2 చూద్దాం. థర్డ్ ఆన్సర్‌కి 1, 2. 3కి 1 ఆర్ 2 అనుకుందాం. దెన్ ఇంకొకటి ఏదైనా క్వెషన్ పిక్ చేద్దాం. సో, ఇప్పుడు క్వెషన్ ఒకటి పిక్ చేద్దాం. ఇంకోటి సార్ సెకండే ట్రై చేద్దాం. మళ్ళా ఎందుకు సెకండ్ మీకు. సో, సెకండ్ ఏమిచ్చాడు 1 బట్ నాట్ ఆన్ 2 ఒకటి, ఆన్ 2 బట్ నాట్ 1 నెయిదర్ 1 ఆర్ ఆన్ 2 1 అండ్ ఆన్ 2. సో, ఇక్కడ చూడండి 1 బట్ నాట్ అన్నాడు. నాట్ అంటే నెగెటివ్. అది ఏదైతే ఫాల్స్ అని అర్థం చేసుకుందాం. నాట్ అంటే మళ్ళీ ఫాల్స్ అని అర్థం చేసుకుందాం. నెయిదర్ అని అన్నారు, నార్ అన్నారు. ఇది కూడా ఫాల్స్ అని అర్థం చేసుకుందాం. సో, 1 అండ్ ఆన్ 2 అంటే ఇక్కడ ఈ 2 కూడా ట్రూ అని అర్థం చేసుకుందాం. సో, ఇక్కడ మనం ఏం అప్లై చేయాలి? మన ఏదైతే మనం ఇందాక అనుకున్న దీంట్లో చీట్ కోడ్స్‌లో
ఈ చీట్ కూడా ఒకసారి అనుకుందాం. ఏదంటే స్టేట్మెంట్ అండ్ ఆన్సర్స్ అసర్షన్ అండ్ రీజనింగ్ ఆల్వేస్ ట్రూ అని చెప్పేసి అన్నారు. సో ఇది అప్లై చేయడానికి ట్రై చేద్దాం. సో సెకండ్ దానికి ఫోర్త్ ఆన్సర్ అనేది అప్లై చేద్దాం. సో ఇది మళ్ళీ మీకు పోద్ది. సో 2కి న్యూమరికల్ 2కి వచ్చేసరికి మనకు ఫోర్త్ ఆన్సర్ అనేది అనుకుందాం. ఓకే, దెన్ ఇంకోటి చూద్దాము. సో ఇప్పుడు మీకు వరుసగా అన్నీ వచ్చేసాయి కాబట్టి నేనేం చేస్తానంటే కంప్లీట్గా దీనికి వెళ్ళిపోతాను. అంటే అసలు వేరే దానికి ఏదో ఒక దాన్ని పిక్ చేసుకుందాం. సో ఏదో ఒకటి పిక్ చేసుకుందాము అంటే ఓకే, ఇవన్నీ పెద్ద పెద్ద బొమ్మలు ఉన్నాయి కాబట్టి నాకు కొంచెం ప్రాబ్లం అవుతుంది. సరే, ఇది కొంచెం మనకు తక్కువగా ఉంది. 64th చూద్దాం. 64th వచ్చేసి ఇక్కడ ఏం చేశారు, C5H1005 ఒకటి ఇచ్చారు, C10H1005 ఒకటి ఇచ్చారు, C5H510 ఒకటి ఇచ్చారు, C5H10H10 ఇచ్చారు. దీంట్లో సిమిలర్గా మనకు సిమిలర్గా ఉన్నటివి ఏవేవి? సిమిలర్గా ఉండేటివి C5 ఉంది. సారీ, సిమిలర్గా ఉండేవి C5 సిమిలర్గా ఉన్నాయి. ఓకే, కానీ ఈ C10H1005 అనేది మాత్రం మనకు ఆడ్గా ఉంది. ఏది? ఈ సెకండ్ది. సో ఈ సెకండ్ది ఆడ్గా ఉంది కాబట్టి ఈ ఫస్ట్ది ఏమో అన్ని సిమిలర్గా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ వదిలేద్దాం. సో H1005 అనేది మనకు ఆడ్ వన్ దగ్గరగా ఉండేది. అంటే థర్డ్ నాకు చెప్పాను కదా, థర్డ్లో ఏమని చెప్పాను, ఆడ్ వన్కి దగ్గరగా ఉండేది ఏదైతే ఉంటుందో అది ఉంటుంది అన్నారు. సో C10H1005లో C5 సేమ్ ఉన్నాయి కాబట్టి ఈ మూడు కాకుండా H1005 దగ్గరగా ఉండేది ఇది H1005. సో 64th ఫస్ట్ ఆన్సర్ పెట్టాను. ఒకసారి రాసేసుకుందాం దీన్ని. లాస్ట్ ఫైనల్ ఆన్సర్స్ చూద్దాము. 64th ఫస్ట్ ఆన్సర్ పెట్టాను. 64కి ఫస్ట్ ఆన్సర్ పెట్టాను. ఓకే, దెన్ ఇంకోటి ఏదైనా చూద్దాము. ఇంకోటి ఏమన్నా చేద్దాము. ఇంకా ఏం చేద్దాము? సో ఏదో ఒకటి పిక్ చేస్తున్నాను దగ్గరగా ఉండేది. ఓకే, ఇక్కడ మనకు అసర్షన్ అండ్ రీజనింగ్ ఉన్నాయి కాబట్టి ఒకసారి ఇది చూద్దాం. అసర్షన్ రీజనింగ్ చెప్పాను కదా. అసర్షన్ రీజనింగ్ ఏం చెప్పాను, రెండు ట్రూ ఉండేదానికి ఎక్కువ ప్రయారిటీ ఉంది. ద అసర్షన్ ఈజ్ ఇన్కరెక్ట్, రీజన్ ఈజ్ ఇన్కరెక్ట్ ఒకటి ఇచ్చారు. అసర్షన్ అండ్ రీజన్ ఆర్ ఇన్కరెక్ట్. సో మన ఫార్ములా ఏంటి, బోత్ ఆర్ ట్రూ అన్నారు కానీ 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి ఒకసారి చూద్దాం. అసర్షన్ రీజన్ ఆర్ కరెక్ట్, ద రీజన్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద అసర్షన్. సో దీనికి ఆన్సర్ 3. సో మనం అనుకుంది. సో 1 or 2 secondsలో పెట్టేస్తాను. 74th వచ్చి 3, 74th వచ్చి 3, 74కి వచ్చి 3. ఓకే, ఇది ఒకటి పెట్టాము. తర్వాత ఇంకేదైనా ఒకటి ట్రై చేద్దాం. ర్యాండమ్గా పిక్ చేయడం అనేది. దెన్ ర్యాండమ్గా ఇంకేదైనా పిక్ చేద్దాం. ఇప్పుడు కెమిస్ట్రీ వచ్చింది అనుకుంటాను ఇది. సో 40, ఇది అసర్షన్ అండ్ రీజనింగ్ కనబడతాను. సో దీంట్లో ఏదైనా ఒకటి పిక్ చేద్దాము. இந்த అసర్షన్ రీజనింగ్ నేను ఎందుకని చెప్పానంటే బోత్ ఆర్ ట్రూ అన్నారు. అసర్షన్ ఏ ఇస్ ట్రూ అండ్ ఆర్ ఇస్ ట్రూ అన్నారు. 46కి 4 పిక్ చేస్తున్నాను. 46కి 4 పిక్ చేస్తున్నాను. 46కి 4th పిక్ చేశాను. ఓకే, దెన్ ఇంకేమైనా చూద్దామంటే చూద్దాము, లేకపోతే వదిలేద్దాం. దీన్ని ఒకసారి ఆన్సర్స్ అని చెక్ చేద్దామంటే చెక్ చేద్దాము. సో ఇంకేదైనా స్టార్టింగ్లో ఏదైనా చూద్దాం. ఓకే, ఇది చూద్దాం. 10th చూడండి ఒకసారి. 10th వచ్చేసరికి 3√15/12, 117√12, 129√12 అండ్ 119√12. సో ఇక్కడ వచ్చేసేసరికి మనకు ఒకటి 315/12 అనేది ఉంది. సో 315/12 అనేది కొంచెం ఆడుగా కనబడుతుంది. దెన్ నేను ఒకటి చెప్పాను, సిరీస్లో ఉన్నట్టువే తీసుకోండి అని చెప్పేసి. ఇక్కడ చూడండి, సిరీస్లో ఉన్నట్టువి తీసుకోండి. సారీ, సో సిరీస్లో ఉన్నట్టువి తీసుకోండి అని చెప్పాను ఇందాక ఒక దీంట్లో. ఇన్ ద సిరీస్ నియర్ బై టు ఆడ్ వన్ అని చెప్పాను, లేదా సిమిలర్ ఆన్సర్స్ టు ఆడ్ వన్. ఈ రెండిట్లో ఏదైనా మనం దీనికి అప్లై చేయొచ్చు 10th 1కి. సో 10th 1కి నేనేం చేస్తానంటే సెకండ్ అప్లై చేసి చూస్తాను. ఏంటంటే 117 అండ్ 119 దగ్గరగా ఉన్నాయి. ఈ రెండిట్లో ఏదో ఒక ఆన్సర్ ఉంటుంది 10thది. సో 3rd or 4 అనేది ఈ రెండిట్లో ఏదో ఒక ఆన్సర్ ఉంటుంది. ఒకసారి 10th కూడా రాసేసుకుందాం. సో 10th రాసేసుకుందాం. 10thది రాసేసుకుందాం. 10thది 3 or 4. సో ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ర్యాండమ్గా పిక్ చేశాను. ఎక్కడ నేను ముందు ప్రిపేర్ అవ్వలేదు. ఇవి ఏవైతే ఉన్నాయో 4 చీట్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ చీట్ కోడ్స్ని నేను అప్లై చేశాను. ఒక్కసారి ఇప్పుడు ఆన్సర్స్ అయితే చెక్ చేద్దాము. సో ఇప్పుడు ఒకసారి ఆన్సర్ కీ తీసుకున్నాము, ఆన్సర్ కీ చెక్ చేద్దాము. సో ఫస్ట్ది మనం ఏం రాసుకున్నాము, ఫస్ట్కి 1 or 4, 3కి 1 or 2. సో ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్కి 1 or 4 చూడండి. ఫస్ట్కి 1 or 4 చూడండి, పర్ఫెక్ట్గా వచ్చింది. 1 or 4లో మనకు 4 వచ్చింది ఆన్సర్. చూసారా, 3కి 1 or 2 అన్నాము, 2 వచ్చింది ఆన్సర్. పర్ఫెక్ట్గా వచ్చింది. ఈ రెండిట్లో ఏదో ఒకటి. మరి ఈ రెండిట్లో ఏది పర్ఫెక్ట్ అంటే అది నన్ను అడగండి. అది మీరు పెట్టాల్సిందే, చూసుకొని మీరు పెట్టాల్సిందే. అది ఒకసారి అప్పుడు ఆన్సర్ చదవాల్సిందే. అప్పుడు మీకు డౌట్ ఉంటుంది కాబట్టి నేను చెప్పాను కదా, అన్ని క్వశ్చన్స్ వచ్చేసి కొన్ని క్వశ్చన్స్ డౌట్ ఉంటాయి మీకు. ఆ క్వశ్చన్స్ డౌట్ ఉన్న క్వశ్చన్స్కి ఈ 1 or 2లో ఏదో ఒకటి ఉంటుంది అనేది మీకు హింట్ అది. సో 2 ఎలిమినేట్ అయిపోయినాయి. 4లో 2 ఎలిమినేట్, ఓన్లీ 2 ఉన్నాయి. 2లో మీరు ఏదో ఒకటి పెట్టాల్సి ఉంటుంది. ఆ 2లో ఏది పెట్టాలనేది మీరు ఒకసారి అప్పుడు క్వశ్చన్ రీడ్ చేసి చదువుకోవాల్సి వస్తుంది. దెన్ సెకండ్ ఇది చూద్దాం. సెకండ్ వచ్చేసి
సెకండ్ ఆన్సర్ వచ్చి 4. ఓకే, సెకండ్ వచ్చేసి 4 ఆన్సర్. సెకండ్ వచ్చేసేసి 4 ఆన్సర్ పర్ఫెక్ట్. చూడండి, నేను అసలు నాకు కంప్లీట్గా క్వశ్చన్ పేపర్ ఇప్పుడు దాకా చూడలేదు, ర్యాండమ్గా పిక్ చేశాను. వీడియో కాబట్టి టక్కని ఓపెన్ చేశాను, ఎక్కడో చోట పిక్ చేసి నేను మామూలుగా నా చీట్ కోర్స్ అప్లై చేశాను. 1, 2, 3 3 పర్ఫెక్ట్గా కరెక్ట్ అయిపోయినాయి మనకి. దెన్ నెక్స్ట్ చూద్దాము. 64 to 74. 64 వచ్చేసేసి 1, 74 వచ్చి 3. 64 వచ్చి 64 వచ్చేసి 1. 64 ఏంటి అసలు? 64 వచ్చి 64 1. చూడండి, కెమిస్ట్రీ 100% కరెక్ట్. తర్వాత ఇంకోటి 64 1, ఇంకోటి వచ్చి 74 3. 74 3, 74 3, 72 73, 74 3 100% కరెక్ట్ అయింది. 64 74 100% అసెషన్ రీజనింగ్లో నేను ఇచ్చినట్టున్నాను, అది 100% కరెక్ట్ అయింది. దెన్ 46 4, 10th 3R4. 46 4, 10th 3R4. 46 46 4. 46 100% 4 వచ్చింది, 100%. దెన్ 10th వచ్చి 3R4. 10th ఆన్సర్ వచ్చి 3R4. చూడండి, 4 వచ్చింది. నేను చేసిన 10 క్వశ్చన్స్, 10 ఎన్నో చేశాను, ఎన్ని చేశాను కూడా గుర్తులేదు. 1 2 3 4 5 6 7 క్వశ్చన్స్కి ఆల్మోస్ట్ అన్నీ కూడా 100% కరెక్ట్ వచ్చింది. సో దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ చీట్ కోడ్స్. సో ఈ చీట్ కోడ్స్ని ఈ రకంగా అప్లై చేస్తే, ఇప్పుడు చూడండి 7 క్వశ్చన్స్ నేను దీంట్లో 50-50 ఆన్సర్స్ ఉన్నాయి. 1 or 2, తర్వాత ఇది 50-50 ఆన్సర్స్ ఉన్నాయి 7 క్వశ్చన్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 1 2 3 4 into 4 is equal to 16 మార్క్స్ నాకు వచ్చినాయి. ఈ 3 కూడా తప్పయింది అనుకుందాం, అంటే 3 into -1 is equal to -3. నాకు ఎన్ని మార్కులు వచ్చినాయి? 13 మార్కులు. నేను జేఈ చదవలేదు, జేఈ ప్రిపేర్ అవ్వలేదు, కానీ ఊరికే పేపర్ ర్యాండమ్గా పిక్ చేసినందుకు 13 మార్క్స్ నాకు వచ్చేసింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ చీట్ కోడ్స్. దెన్ లాస్ట్ యాడ్ ద లీస్ట్ ఆన్సర్. ఇది చాలా కొంచెం అర్థం చేసుకోండి. మామూలుగా ఎంసెట్లో వాటిలో పెట్టచ్చు, ఇది దీంట్లో కూడా పెడతాం. సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆన్సర్స్ 1 2 3 4 ఉన్నాయనుకుందాం. సో మీరు ఏం చేశారు? ఆన్సర్స్ పెట్టుకుంటే వెళ్ళిపోయిన తర్వాత మీకు ఒక లెక్క వస్తుంది. ఏమని? ఫస్ట్ ఆప్షన్ ఎన్ని, మొత్తం లెక్కేసుకోండి. ఫస్ట్ ఆప్షన్ ఎన్ని ఆన్సర్స్కి పెట్టారని. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆప్షన్స్ ఒక 8 దానికి పెట్టారనుకుందాం. సెకండ్ ఆప్షన్ ఎన్నిటికి పెట్టారని నా లెక్కేయండి. సెకండ్ ఆప్షన్ ఒక 6కి పెట్టారనుకుందాం. థర్డ్ ఆప్షన్ ఒక 5 పెట్టారనుకుందాం. ఫోర్త్ ఆప్షన్ 2 పెట్టారనుకుందాం. ఇది లెక్క. సో ఇక్కడ మనకు టోటల్గా ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? మీరు అటెంప్ట్ చేయాల్సినవి 75 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. 75 క్వశ్చన్స్లో మీరు ఆల్మోస్ట్ ఎన్ని అటెంప్ట్ చేశారు? 8 + 6 14 + 5 19 + 2 21 అటెంప్ట్ చేశారు. ఇంకా ఎన్ని ఉన్నాయి? ఆల్మోస్ట్ మనకు 54 దాకా ఉన్నాయి. మనకి ఇంకా 54 వదిలేశారు. 54 అసలు కంప్లీట్గా రావు. చీట్ కోడ్స్ కూడా అప్లై చేశారు, రావట్లా మీకు. ఇప్పుడు ఏం చేయాలంటే, లీస్ట్ ఏదైతే ఆన్సర్ అప్లై చేశారో మీరు, అంటే ఫోర్త్ ఈ ఆన్సర్ ఏదైతే అప్లై చేశారో అన్నిటికీ అవే పెట్టుకుంటే వెళ్ళిపోండి. 4 అనేది మిగతా వాటికి అన్నిటికి కూడా, అంటే 54కి పెట్టమని చెప్పట్లేదు. 54లో అట్లీస్ట్ ఇప్పుడు మనము 20-25 కన్నా మీరు పెట్టండి. 4 4 4 అని పెట్టుకుంటే వెళ్ళిపోండి. సో దీంట్లో ఏమవుతుందంటే, మీరు లీస్ట్ ఆన్సర్ ఏదైతే 2 పెట్టారు కాబట్టి, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పినట్టు 8 6 5 2 ఉన్నాయి. 1 2 3 4కి. సో ఈ 2కి ఇంకొక, అంటే ఆన్సర్స్లో 1 అనే ఆన్సర్ 8 క్వశ్చన్స్కి మెజారిటీ వచ్చేసింది. సో ఈ 2 అన్నిటికి కూడా ఈక్వల్ ప్రయారిటీ ఇస్తారు జేఈలో, ప్రతి ఒక్క ఆన్సర్కి. జనరల్గా జేఈ అని కాదు, మామూలు మల్టిపుల్ చాయిస్లో. సో కాబట్టి ఈ 2కి ఇంకా 6 అనే ఛాన్సెస్ అయితే ఉంది. అంటే 6 ఇంకా మనకు హైయెస్ట్ రావచ్చు అనమాట. సో 6 క్వశ్చన్స్ ఈజీగా కరెక్ట్ అయిపోతాయి. సో 6 into 4 is equal to 24 మార్క్స్. ఇది జనరల్గా నేను జేఈలో అప్లై చేయను, కానీ బట్ ఇది కూడా ఒక చీట్ కోడ్. ఇన్ కేస్ ఎవరైనా సరే పోయి మాకు ఏమి రాదు అనుకున్న వాళ్ళు, ఏవైతే లీస్ట్ ఆన్సర్ మీకు వచ్చిందో ఆ లీస్ట్ ఆన్సర్ని మిగతా వాటికి అన్నిటికీ పెట్టేసేయండి. ఖచ్చితంగా అయితే దానికి అయితే మార్కులు వస్తాయి. మైనస్ మార్కులు ఖచ్చితంగా అవుతాయి. ఒక 10 కరెక్ట్ అయ్యి మనకు ఇంకో 10 లాస్ అయింది అనుకోండి. 10 కరెక్ట్ అయితే 40 మార్క్స్, 10 లాస్ అయితే -10 మార్క్స్, అంటే 30 మార్క్స్ అయితే ఈజీగా అయితే వస్తాయి. సో దిస్ ఈజ్ మై ఐడియా. సో నేనైతే ఇప్పుడు ఎక్కడ కూడా మీకు నేను చీట్ చేయలేదు, పర్ఫెక్ట్గా నేను యూజ్ చేసి చీట్ కోడ్స్ చెప్పాను. సో ఈ చీట్ కోడ్స్ అనేది మీ ఓన్ రిస్క్తోనే తీసుకోండి. చీట్ కోడ్స్ అనేది నేను జనరల్గా ఎవరిని కూడా ఎంకరేజ్ అయితే చెయ్యను, బట్ స్టిల్ నన్ను అడిగారు కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం చెప్పాను. సో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ అయితే ఖచ్చితంగా కామెంట్స్లో పెట్టండి. చీట్ కోడ్స్ మీకోసం అయితే కష్టపడి చేసిన దానికి. సో మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.